హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళారు. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో దిగారు. ఇద్దరు కూడా రెండు సమస్యలను తీసుకున్నటువంటి విధానాన్ని మనం ఎలా చూడాలి? ముఖ్యంగా మనతో పాటు ఈరోజు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ రెండు సమస్యల్ని వివిధ కోణాల్లో ఎలా చూశారు ఇద్దరు నాయకులు అనేది ఒకసారి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఆ రోజు మీరు చూసి ఉండొచ్చు, ఇద్దరు కూడా రెండు సమస్యల గురించి పరిష్కారం కోసం వెళ్ళారు. ఒకళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజీల గురించి, మెడికల్ కాలేజీ. ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గ కాలుష్యానికి, పిఠాపురం ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఈ రెండింటిని ఇద్దరు నాయకులు ఎలా తీసుకున్నారు? ఒకటి అంటే మొదటి నుంచి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం, ఇవ్వకపోవటం, కోర్టుకు వెళ్తాం, ఎందుకు ఇవ్వరు అని చెప్పి ప్రశ్నించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఆ 11 మంది కూడా అసెంబ్లీలో అడుగు పెడతారు. పెట్టకపోయినా కానీ ప్రజల్లో ఉండాల్సిన ఆవశ్యకత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఉజ్వలమైన వయసు ఉంది. పవన్ గారు వీళ్ళంతా నెక్స్ట్ ఫ్యూచర్లో కష్టపడితే ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఎలా ఉండాలి? జరిగిన తప్పులు 151 నుంచి 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాం? సంక్షేమం మాటను, అభివృద్ధిని ఎలా మర్చిపోయాం? ఇంత చేసినా ప్రజలు పథకాలు బటన్ నొక్కినా కానీ ఎందుకు వేయలేదు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ముందుకెళ్తే జరిగిన తప్పు సరిదిద్దుకోవాలి. ఎప్పుడైనా ఏ నాయకుడైనా. అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూసాం. ఆ తర్వాత ఆయన పథకాలు 108 ఇవన్నీ కూడా చూస్తే మనం చాలా బెనిఫిట్ అయినాయి. ఏది పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మంచిగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తండ్రి లెగసీ కావచ్చు, తను కష్టపడి పాదయాత్ర ద్వారా వెళ్ళిన తీరు కావచ్చు, మొత్తానికి అధికారంలో వచ్చినప్పుడు అది నిలుపుకోవాల్సిన ఆవశ్యకత, జరిగిన తప్పుల్ని రిలైజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదేనే కాదు, నర్సీపట్నం ఇన్సిడెంటే కాదు, గతంలో గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఒక మనిషి వైసీపీ కార్యకర్త ముదుసల వయసులో ఉన్న వ్యక్తి ఆయన చూడటానికి వచ్చినప్పుడు అది ఆయన కారు కింద పడింది అనేది చూసాం మనం. వాళ్ళని రెచ్చగొట్టడానికి వచ్చారనే ఇదిలో కేసు ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా అక్కడున్న రఫరప్ప ఇవన్నీ కూడా ఏంటంటే సినిమాలో డైలాగులు కానీ నిజ జీవితంలో కుదరదు. కాబట్టి ఇది ప్రజల్లోకి మనల్ని పొందాలంటే జరిగిన తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా అంటే అది కనపట్లేదు. మీరు చెప్పినట్టు ఆయనకి ఈయనకి తేడా చూసుకుంటే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ కూడా దెబ్బల మీద దెబ్బ తిన్నట్టు తప్పితే అతను మాజీ ముఖ్యమంత్రి కుమారుడే కాదు. అధికారం ఇంతకుముందు ఏం చూడలా. తన అన్నగారు ఉన్నప్పుడు అన్నగారిని వెన్నుపోటు పొడిచి పార్టీని నాశనం చేసిన వాళ్ళు ఎవరు కళ్ళ ముందు చూసిన వ్యక్తి. దశాబ్దం పైన సొంత ఖర్చుతో పార్టీని నడిపిన వ్యక్తి. 2 చోట్ల అపజయం ఎదురైనా కానీ ఎక్కడ బెరుకు లేకుండా మళ్ళీ 21 మందిని తీసుకుని 21 మంది గెలిపించుకున్న వ్యక్తి. కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇంకోటి తెలుసు హరీష్ గారు లేదో తెలియదు కానీ, ఇంతమంది గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు విజయోత్సవం చేసుకోలేదండి. విజయానికి మీరు పొంగిపోవద్దు. నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కక్ష లేదు. వాళ్ళని మీరు గెలిచిన ఆ ఇదితో వాళ్ళని ఎక్కడ కూడా మీరు మాట అనొద్దని చెప్పన్నాడు. అంటే అది పరిపక్వత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పి వ్యక్తిగతాన్ని చేసిన ఈయన మెప్పు కోసం పోసాన్ లాంటి వాళ్ళు కావచ్చు, దూరంపూడి లాంటి వాళ్ళు కావచ్చు, రోజా గారు లాంటి వాళ్ళు కావచ్చు, పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వంశీ కావచ్చు, అమర్నాథ్ గారు కావచ్చు, ఒకళ్ళేంటి జోగి రమేష్ కావచ్చు, అసలు ఏ మంత్రి ఎందుకు ఎంత వ్యక్తిగతాన్ని పవన్ కళ్యాణ్ చేశారు? ఏ రోజైనా తొలికైనా బెడికాడా? లేదంటే అది పరిపక్వత. రాజకీయాలు ఇవన్నీ అన్నీ ఉంటాయి. చూడటానికి వచ్చాడు ఒక బోరగడ్డ నీళ్ళు, ఒక పోసాని, ఇవన్నీ ఏం జరిగినా మనం చూసాం. ఇక్కడ రాజకీయాలు ప్రజలకు అవి అవసరంలా. ప్రజలకి సేవ చేయాలన్న ఆకాంక్ష, ఇతను ఓటేస్తే ఇతను గెలిపించారనే ఇది కావాలి. 151 నుంచి 175 వస్తాయి, ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు 11కే పరిమితం అయిన తర్వాత ఆ రియలైజేషన్ అనేది కనపట్లేదని సాక్షాత్తు మనం చెప్పడం కాదు, ప్రజల్లో ఉన్నది. వైసీపీ నాయకుల్లో కూడా చాలా మందిలో ఉన్నది. జరిగిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దూషించడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత చేయటం కావచ్చు, ఇవన్నీ పరిణామాల వల్ల మేము అధికారం కోల్పోయాం. వైసీపీలో కూడా తెలుసు. కాబట్టి ఆ దిశగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యం. చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను ఇందా చెప్తున్నట్టుగా భరోసా ఇవ్వడానికి పిఠాపురం వెళ్ళాడు మత్స్యకారులకి. ఆ వాల్ కడతా అన్నాడు. కట్టే బాధ్యత నాది. అవసరమైతే నేను ప్రధానమంత్రి మోదీ గారికి, అమిత్ షా గారితో మాట్లాడి, మీ కేంద్ర మంత్రితో మాట్లాడి చేసే బాధ్యత నాది. నేను చేయకపోతే మీకు కనపడి అన్నాడు. రాజకీయాలు వదిలేస్తానంటే ఆ దమ్ము గట్స్ అనేది ఉండాలి.
అది మరి అక్కడ పోటీ చేసి ఈయన మీద పోటీ చేసిన ఎంపీ వంగా గీత గారిని అక్క గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన పిఠాపురం ప్రజలు తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 76,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు ప్రశంసిస్తున్నారు. ఆయనకి తేడా మీరు అన్నారు కాబట్టి రియలైజేషన్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. లేనప్పుడు ఏంటి, మళ్ళీ ఈ కూటమికే వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈయనేంటి క్లియర్గా ఎక్కడెక్కడ సముద్రంలో కలుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ వల్ల విషవాయువులు వెళ్తున్నాయి, మత్స్యకారులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ యొక్క జీవనోపాధి ఎందుకు కోల్పోతున్నారు, మీకు నేను భరోసా ఇస్తున్నా, నాకు 100 రోజులు టైం అయింది అన్నాడు. అంతే కదా, అది సమస్యకి పరిష్కారం. ఏమంటే చేయాలంటే ఏది కాదంటున్నాడు. 318 కోట్లతో అభివృద్ధి పనులు పిఠాపురంలో గతంలో ఎవరు చేయని విధంగా ఆయన చేస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి, వాళ్ళకి జీవన వృత్తి మత్స్యకారులకి ఒక భరోసా ఇవ్వటం, తర్వాత వాళ్ళకి చనిపోయిన 18 మందికి ఆయన వ్యక్తిగతంగా బీమా 5 లక్షలు ఇవ్వటం కావచ్చు. తర్వాత ఇవన్నీ కూడా హార్బర్లో దానికి సంబంధించిన మొత్తం పనులు చేయించడం కావచ్చు. ఉప్పాడ బీచ్ని యొక్క చారిత్రాత్మక హిస్టారికల్ ప్లేస్ చేసి షూటింగ్లకు అనువుగా చేస్తున్నాడు. తర్వాత ఇవన్నీ కూడా రక్షణ కూడా కడతాం. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెడతాం 14వ తారీఖు అన్నాడు 3 రోజుల్లో. కాకినాడ తీరం వచ్చి పడవేసుకొని ఎక్కడైతే కలుషితమైన ప్లేసుల్లో కలుస్తున్న సముద్రంలోని మొత్తం అప్ టు ఉప్పాడ దాకా వస్తానంటే ఏ నాయకుడైనా మనం చూసామండి. తీర ప్రాంతం అదృష్టం కొద్దీ గుజరాత్ తర్వాత మనకు తీర ప్రాంతం ఉంది. ఆ రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత నాయకులది. ప్రజలు ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ముఖ్యమంత్రులైన ఎవరైనా కానీ 5 సంవత్సరాలు ఏదో ప్రభుత్వ ఆస్తులకి ప్రజలకి కస్టోడియన్ ఆఫ్ పీపుల్ పెద్ద దిగ్గా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇకపోతే మీరు ఈ చూసుకున్న దాంట్లో పొల్యూషన్, పర్యావరణం కోసం ఒక ప్రపోజల్ పెట్టిన ఏకైక పార్టీ. దానికోసం ప్రత్యేకంగా జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారిని పెట్టి పర్యావరణం హితం కోసం పనిచేస్తున్నారు. మొన్న 75 సంవత్సరాలు చేసుకున్న గోపాలగౌడ్ గారు కూడా పర్యావరణం కోసం విశేష కృషి చేసిన వ్యక్తి. ఆ విధంగా పర్యావరణ శాఖ, అటవీ శాఖ ఈయన పరిధిలోనే ఉంది. దానికి అవన్నీ తీసుకొస్తున్నారు. తర్వాత ఈ పార్టీకి ఓటేసారా నాకేసారా లేదని లేకుండా పార్టీలకు అతీతంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళ పథకాలు ఏమాపొద్దని. ఇది మనం చూడాల్సింది. ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ఈయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన పరిశ్రమలు ప్రారంభించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రారంభించినయే ఈ పరిశ్రమలు అని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తారు. అభివృద్ధి మీరు కలిసి రండి, ప్రజలను రెచ్చగొట్టి ఈ వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అనేది పవన్ కళ్యాణ్ గారి మాట. కాబట్టి ఇప్పుడు నాయకత్వంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనక అడుగు వేస్తున్నారు, ఎందుకు ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పరిపాలించలేకపోయామన్న ఆలోచనకు అనుగుణంగా ఏమన్నా పిలిచి మాట్లాడగలుగుతున్నారంటే అది కనపట్లేదు. మరి అది అప్పుడు ఏమవుతుంది? సాక్షాత్తు తన సిస్టర్ గారా, నేను ఈ పార్టీ కోసం నేను కష్టపడలేదా, నాకు అన్యాయం చేశాడని జగనన్న వదిలిన బాణం ఆయన వైపే దూసుకెళ్తా ఆమె ఇంకో పార్టీకి అధ్యక్షురాలు అయిపోయింది. తన తల్లిగారు కూడా ఇంకెందుకు ఇంత విభేదాలని చెప్పి తన ఆస్తి కూడా నాకు కావాలని చెప్పేసి ఆయన కోర్టులో వేయటం దాకా ఇవన్నీ చూస్తే పాలిటిక్స్ అండి. హరీష్ గారు, పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. మన కుటుంబం ఏమి ఉండదన్నమాట. అందుకని చిరంజీవి గారు నాకు ఈ రాజకీయాలు వద్దని చెప్పి బయటకు వెళ్ళారు. కానీ పాలిటిక్స్ని అర్థం చేసుకుంటే ప్రజలకి జీవితాంతం వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు ఆ నాయకుడిని. అదేవిధంగా నాయకుడు కూడా ఈ ప్రజలు వదిలిపెట్టి వెళ్ళాలనే ఇప్పుడు ఏమంటున్నాడు, సినిమా షూటింగ్ కంటే నాకు పర్మిషన్, నాకు సమయం ఉందో లేదో ఓజీ 2 చేయడానికి, ఇంకా సినిమాలు చేయటం, ప్రజల కోసం నేను మాట ఇచ్చి వచ్చాను, ప్రజల ఆకాంక్షలు అనుకున్న 164 మెజార్టీ ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారంటే వాళ్ళకి నేను జవాబుదారితనం ఒకటే. ఇక్కడ పాలిటిక్స్లో ఎక్కడైనా చెప్పిన హరీష్ గారు, అకౌంటబిలిటీ ఉండాలా, పారదర్శకత ఉండాలా, థింక్ పాజిటివ్ వే. ఏదైనా ప్రజలకి నాకు సకారాత్మకంగా ఆలోచించాలి కానీ నెగిటివ్ వేలో ఆలోచించకూడదు. కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పినట్టుగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రిగా మనం గౌరవించాలి. అదే సమయంలో మనం వీడియోలో కూడా చేసాం. వ్యక్తిగత బాలకృష్ణ గారు అన్నం చేసినప్పుడు ఆయన అన్న మాటని చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, ఆయన కూడా ముఖ్యమంత్రి కుమారుడే కదా, అలా అసెంబ్లీలో అలా మాట్లాడుతూ తప్పు కదా, తప్పు అని చెప్తాం. తర్వాత సూపర్ 6లో గ్యారెంటీలో భాగంగా అమలు చేయలేనప్పుడు కనీసం 1 year అయినా మహిళకు ఉచిత బస్సు లేదు, సిలిండర్ లేదు, రైతులు లేదని చెప్పి టీవీ సాక్షిగా చెప్పాం. మనం ఏంటంటే ఒక వాచ్ డాగ్ లాగా ప్రజల్లో ఏముందో అభిప్రాయాలు చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఇక్కడైనా 16 మాసాలు 2 నెలలు 2 సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో చాలా ప్రజలకు అనుగుణంగా వాగ్దానాలు చేసినప్పుడు ఆ దిశగా
ఒకవైపు అమరావతి పూర్తి చేయటం, పోలవరం పూర్తి చేయటం, ఆ దిశగా ఓ టైం బౌండ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. అదే సమయంలో వీళ్ళు కనుచూపు మేరలో అధికారం ఉంటుందా, రేపు మిగతా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎలా ఉంటాయి అనేది ఇంకా పుంజుకోవాలంటే సమర్థవంతమైన ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ప్రజలు రెచ్చగొట్టే వాతావరణం కాకుండా ప్రజలను మెప్పు పొందేలాగా అసెంబ్లీలో ముందు వెళ్ళాలి. ప్రజలు బాగోగులు తెలుసుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫారం. దాంట్లో వెళ్ళకుండా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇస్తే వెళ్తాననేది అది చాలామంది పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మిగతా న్యూట్రల్ పర్సన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళిద్దరూ మీరు అన్నారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య కంపారిజన్ అనేది ప్రజల్లో ఉన్నది, పార్టీ క్యాడర్లో ఉన్నది, అందరిలో ఉన్నదే మనం చెప్తాం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.